హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పొటాటోస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా కట్ చేయండి. మరీ థిక్గా కాదు, మరీ థిన్ కాదు, మీడియం సైజులో మనం కట్ చేసుకోవాలండి. సో మరీ లావుగా కట్ చేసామనుకోండి అంత ఉడకవండి, సరిగా అంత పచ్చిగా ఉంటుంది. మరీ సన్నగా కట్ చేస్తే అవి మరీ క్రిస్పీగా అయిపోతుంది. సో నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. అన్ని పొటాటోస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. విధంగా కట్ చేసుకోవాలండి, నేను చూపించినట్టుగా చూడండి. ఇలా కట్ చేసుకోండి. మరి ఇలా కాదు, మరి సన్నగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు బౌల్లో వాటర్ వేసుకోవాలండి. జస్ట్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి కలిపేసేయాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకొని, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవాలండి. పెట్టేసి ఒక్క పొంగు వచ్చేంత వరకు మాత్రమే స్టవ్ అది ఉడికించాలండి. ఇలా ఇంతవరకు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని తర్వాత దాన్ని మనము పొటాటోస్ అవి అయితే డ్రైన్ చేసేసుకోవాలండి. చేసుకొని ఇలా డ్రై క్లాత్ తీసుకోవాలండి. దానిపైన మనం ఏవైతే డ్రైన్ చేసామో అవన్నీ కూడా ఫ్రైస్ అన్ని దానిలో వేసేసుకోవాలండి, ఆ క్లాత్ పైన. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకొని అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము ఏవైతే మనం ఉడికిచ్చామో ఫ్రెంచ్ ఫ్రైస్ వాటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మీడియం ఫ్లేమ్. ఇప్పుడు మనం దీనిలోకి ఉడికించినవి ఏవైతే ఉన్నాయో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇలా ఇంత ఫ్రై అయ్యేంత వరకు మాత్రం ఉంచాలండి. ఇప్పుడు తీసేయాలండి, తీసి పక్కన పెట్టాలి. మళ్ళీ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వాటిని డీప్ ఫ్రై చేస్తే అప్పుడు మనకి లోపల మెత్తగా ఉండి పైన లేయర్ క్రిస్పీగా వస్తుందండి. సో అలా మిగతా పొటాటోస్ ఏవైతే ఉడికించి పెట్టామో అవి కూడా అలానే వేయించుకోవాలండి. ఇప్పుడు హైలో పెట్టాను చూడండి. హైలో పెట్టి దీన్ని మంట ఎక్కువ వేడవ్వగానే ఇప్పుడు ఏవైతే ఇందాక హాఫ్ ఫ్రై చేసాను చూసారా, అవి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో. సో లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, పైననేమో క్రిస్పీగా వస్తుందండి. ఇది మాత్రమే ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసేస్తే సరిపోతుందండి. మొత్తం మనం ఏవైతే ఉడికించామో అవన్నీ కూడా ఈ మాదిరిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి, పిల్లలైతే ఇష్టంగా తింటారండి. దీనికి మనము కారం మన తగ్గట్టుగా, పిల్లలు ఎంత కారం తింటారో అంత యాడ్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా అంతా కూడా కలిపేసుకొని, మన దగ్గర సాస్ అవైలబుల్గా ఉంటే సాస్ వేసుకొని కూడా తినొచ్చు. సాస్ లేకున్నా ఇలా ఉప్పు కారం వేసుకొని తింటే కూడా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.